వేదా సీడ్స్ అంటే ఈ వేద భూమికి విలువైన కానుకని చాటండి. రైతుని రారాజును చేస్తాయి. అందరికీ నమస్కారం. సనాతన లైఫ్ సైన్సెస్ వారు సమర్పించు సువర్ణ సుందరాకాండ క్విజ్ పోటీలకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారండి. ముందుగా మనం వారిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సీత అన్నపూర్ణ, నల్లకుంట. సీత గారు, సీత అన్నపూర్ణ గారు, మంచిదండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు లక్ష్మీకృష్ణ, నల్లకుంట, న్యూ నల్లకుంట. నమస్తే అండి. నా పేరు చైతన్య, నేను బీడీ కాలేజ్. మీరందరూ సుందరాకాండ ఇదివరకు ఎప్పుడైనా చదివి ఉన్నారా? చదివారా సుందరాకాండ? ఎక్కువగా ఎల్ఎస్ రామారావు గారు వాళ్ళ మనోడు ఉన్నాడు కదా, శ్రీనివాసరావు గారు, శంకరమఠ వచ్చేవారు, ఆయన ఎక్కువగా వినేవాళ్ళు. మీరండి? నేను ఆడియో 1 or 2 times విన్నాను. ఓకే అండి. మీరు? నేను 10 years బ్యాక్ చదివాను. పెద్ద పాపను కడుపుతూ ఉన్నప్పుడు చదివాను. మంచిది అంటారు కదా, కడుపుతో ఉన్నప్పుడు అప్పుడు సుందరాకాండ అవి చదివితే అవి చాలా మంచిది అని అంటారు. సరేనండి, మనం క్విజ్ కార్యక్రమాన్ని మొదలు పెడదామా? ఓకే సార్. ముందుగా రూల్స్ చెప్తాను మీకు. ఈ క్విజ్ లో మొత్తం 12 ప్రశ్నలు ఉంటాయండి. 12 ప్రశ్నల్లో సరి అయిన సమాధానం చెప్పిన ప్రతి ప్రశ్నకి 100 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళని విజేతలుగా ప్రకటించి సెమీఫైనల్స్ కి పంపడం జరుగుతుంది. సెమీఫైనల్స్ లో గెలిచిన వాళ్ళని తిరిగి ఫైనల్స్ కి పంపిస్తాము. ఫైనల్స్ లో గెలిచిన వాళ్ళకి బంగారు బహుమతిని అందించడం జరుగుతుంది. సరే, మరి చూద్దాం మీ నలుగురిలో ఎవరు విజేతలుగా నిలిచి సెమీఫైనల్స్ కి వెళ్తారో, అలాగే ఫైనల్స్ ని చేరుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ప్రశ్నలు మొదలు పెడుతున్నానండి. నేను ప్రశ్నని జాగ్రత్తగా వినండి. ప్రశ్నని 2 సార్లు రిపీట్ చేస్తాను. అలాగే సమాధానాలు, ఆప్షన్స్ కూడా 2 సార్లు రిపీట్ చేస్తాను. 2 సార్లు రిపీట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ప్లకార్డ్ని రైజ్ చేయాలి. అలా ప్లకార్డ్ ముందుగా రైజ్ చేసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. ముందుగా ఎవరైనా రైజ్ చేస్తే అది కౌంట్ చేయం. ఓకేనా? మరి ప్రశ్నలు మొదలు పెట్టమంటారా? మన మొదటి ప్రశ్న, పర్వతాలకు రెక్కలు ఉన్న యుగం ఏది? ప్రశ్న మరొకసారి చెప్తున్నానండి. పర్వతాలకు రెక్కలు ఉన్న యుగం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ త్రేతాయుగం, ఆప్షన్ బి ద్వాపర యుగం, ఆప్షన్ సి సత్యయుగం, ఆప్షన్ డి కృతయుగం. ఆప్షన్స్ మరొకసారి చెప్తున్నాను. ఆప్షన్ ఏ త్రేతాయుగం, ఆప్షన్ బి ద్వాపర యుగం, ఆప్షన్ సి సత్యయుగం, ఆప్షన్ డి కృతయుగం. కృతయుగం. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు అన్నపూర్ణ గారు. అలాగే సమాధానం కూడా చెప్పేశారు అడగకముందే. ఆప్షన్ ఏదనుకుంటున్నారండి? కృతయుగం డి. ఆప్షన్ డి కృతయుగం అనుకుంటున్నారు. మీకు ఈ ప్రశ్నకి సమాధానం ముందే తెలుసా, లేకపోతే గెస్ చేస్తున్నారా? అంటే ఇది వరకు విన్నట్టు గుర్తుంది, మరి అది రైట్ ఆర్ రాంగో తెలియదు. సో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓకే, సరే. ఈ ప్రశ్నకి ఇది సరి అయిన సమాధానమా కాదా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారు? మీరు కృతయుగం అనుకుంటున్నారండి. లక్ష్మి గారు ఏమనుకుంటున్నారు? కృతయుగం. చైతన్య గారు? ఓ, అందరూ ఒకటే మాట మీద నిలబడ్డారు. ఒకే మాట, ఒకే బాణం, రామచంద్రుల వారిని స్ఫూర్తిగా తీసుకున్నారనమాట. మంచిదండి. మరి ఈ ప్రశ్నకి అన్నపూర్ణ గారు కృతయుగం అనే సమాధానం చెప్పారు. ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు కాబట్టి వారి ఆన్సర్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. పర్వతాలకు రెక్కలు ఉన్న యుగం ఏది అనే ప్రశ్నకి సరి అయిన సమాధానం ఆప్షన్ డి కృతయుగం. కంగ్రాచులేషన్స్ అండి, 100 పాయింట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? కృతయుగమున పర్వతములకు రెక్కలు ఉండడివి. అవి గరుడ వేగముతో, వాయువేగముతో అన్ని దిక్కులను సంచరించుచుండడివి. అందువల్ల సంచరించినప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలు, ఋషులు, సకల ప్రాణులను భయపడుచుండెడివారు. అంతటా సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడై పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధముతో పూర్తిగా ఖండించి వేసెను. అలాగా అన్ని పర్వతాలకి కట్ చేశారు, కానీ ఒక్క పర్వతానికి తప్ప. తర్వాత ప్రశ్నల్లో అది కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఆ విషయం చెప్పను. సరే,
మరి నేటి మన రెండవ ప్రశ్న, హనుమ చేసిన 4వ అద్భుత కార్యం ఏది? ప్రశ్న మరొకసారి చదువుతున్నాను. హనుమ చేసిన 4వ అద్భుత కార్యం ఏది? ఫస్ట్ది కాదు, సెకండ్ది కాదు, థర్డ్ది కాదు, ఫోర్త్ది. ఆప్షన్స్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ, రాక్షసుల గుహలను అణిచివేయడం. ఆప్షన్ బి, లంకిణీ సంహరణ. ఆప్షన్ సి, సురస నోట ప్రవేశించి వెలికి వచ్చుట. ఆప్షన్ డి, సాగరాన్ని లంఘించడం. ఆప్షన్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రశ్న కూడా మరొకసారి చెప్తున్నాను. హనుమ చేసిన 4వ అద్భుత కార్యం ఏది? దీనికి ఆప్షన్స్: ఆప్షన్ ఏ, రాక్షసుల గుహలను అణిచివేయడం. ఆప్షన్ బి, లంకిణీ సంహరణ. ఆప్షన్ సి, సురస నోట ప్రవేశించి వెలికి వచ్చుట. ఆప్షన్ డి, సాగరాన్ని లంఘించడం. నేను ఆప్షన్స్ చదివిన తర్వాత మొదటగా ప్లకార్డ్ రైస్ చేశారు లక్ష్మి గారు. సమాధానం చెప్పండి. సెకండ్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ లంకిణీ సంహరణ అనుకుంటున్నారు. అనుకుంటున్నా, అది రాంగో రైటో నాకు తెలియదు. సరే, గెస్ చేశారు మీరు. గెస్సింగ్ అంతే. ఓకే, హనుమ చేసిన 4వ అద్భుత కార్యం లంకిణీ సంహరణ అని లక్ష్మి గారు అనుకుంటున్నారు. మరి మన మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. సురస నోట ప్రవేశించి వెలికి వచ్చుట, సాగరాన్ని లంఘించడం. హనుమ చేసిన 4వ అద్భుత కార్యం అయితే థర్డ్ వన్. సరే, ఓకే, మీరు సురస నోట ప్రవేశించి వెలికి వచ్చుట అనుకుంటున్నారు. అన్నపూర్ణ గారు? నేను కూడా ఫోర్త్ అనే అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ 3 చేశాకనే సాగరాన్ని దాటాడు, మళ్ళీ రిటర్న్ పైకి చెప్పండి. సాగరాన్ని లంఘించడం అనుకుంటున్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు చైతన్య గారు? లంకిణీ సంహరణ అనుకుంటున్నారు. ఓకే, హనుమ చేసిన 4వ అద్భుత కార్యం ఏది అనే ప్రశ్నకి లంకిణీ సంహరణ అనేది సరైన సమాధానం అని లక్ష్మి గారు అనుకుంటున్నారు. మనకు అదే జవాబు ఇచ్చారు, అదే సరైన ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి లక్ష్మి గారు, 100 పాయింట్స్ వచ్చాయి మీకు కూడా. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? మహాబలశాలియు వానర శ్రేష్ఠుడును అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాది దేవత ఆయనను చూచి, దుర్బుద్ధిగల ఓ వానరాధమా, నేను రావణుని పోషణలో అతని అండదండలతో నున్నాను. నన్ను జయింపక ఈ నగరమున నీవు ప్రవేశింపజాలవు. పిదప ఆ లంకాది దేవత భయంకరమైన ఒక మహాధ్వని గావించి ఆ కపివరుని తన అరచేతితో వేగముగా బలము కొలది కొట్టెను. లంకాది దేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన ఆ వాయుసుతుడు ఒక మహానాదమును గావించెను. వెంటనే ఆ హనుమంతునికి పట్టరాని కోపము వచ్చినను తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేసెను. స్త్రీ అని భావించి అతడి తన కోపమును ప్రకటింపలేదు. ఆ రాక్షసి మాత్రము అతని లఘుముష్టి ఘాతము తోడనే విహ్వలై వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపైన పడిపోయెను. ఇది హనుమ చేసిన 4వ అద్భుత కార్యము. హనుమంతుడు ఒక్క పిడికిలి గుద్దుతోటే లంకిణిని సంహరించాడట. ఎంత బలశాలో కదండి హనుమంతుడు. 3వ ప్రశ్న, సంపదలకు మూలం ఏమిటి? ప్రశ్న మరొకసారి చదువుతున్నాను. సంపదలకు మూలం ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ, ఉత్సాహం. ఆప్షన్ బి, నిరంతర ప్రయత్నం. ఆప్షన్ సి, దృఢ నిశ్చయం. ఆప్షన్ డి, శ్రమ. వేదా సీడ్స్ వారు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి హై డెన్సిటీ పాపులేషన్, అధిక సాంద్రత కలిగిన వేదా ప్లాటినం, వేదా ధర్మా గోల్డ్, వేదా డాక్టర్ చంద్ర గోల్డ్, వేదా అభయ, వేదా గౌతమి గోల్డ్ BZ2 మన రైతులకు అందిస్తున్నారు. వేదా ప్లాటినం BZ2 హైబ్రిడ్ పత్తి విత్తనాలు రైతుని రారాజును చేస్తాయి. వేదా సీడ్స్ అంటే ఈ వేద భూమికి విలువైన కానుకని చాటండి. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ, ఉత్సాహం. ఆప్షన్ బి, నిరంతర ప్రయత్నం. ఆప్షన్ సి, దృఢ నిశ్చయం. ఆప్షన్ డి, శ్రమ. ఈ ప్రశ్నకి ముందుగా ప్లకార్డ్ రైస్ చేశారు సీత గారు. సీత గారు, మీ సమాధానం? దృఢ నిశ్చయం. సంపదలకు మూలం దృఢ నిశ్చయం అని సీత గారు అనుకుంటున్నారు. మరి ఇది సరైన సమాధానమా కాదా మనం తెలుసుకుందాం. ఈలోగా మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా కనుక్కుందాం. అన్నపూర్ణ గారు ఏమనుకుంటున్నారు? ఉత్సాహం. ఉత్సాహం అనుకుంటున్నారు. ఓకే, మరి లక్ష్మి గారు? శ్రమ. శ్రమ అనుకుంటున్నారు లక్ష్మి గారు. చైతన్య గారు ఏమనుకుంటున్నారు? చైతన్య గారు కూడా దృఢ నిశ్చయం అనుకుంటున్నారు. సంపదలకు మూలం ఏమిటి అనే ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఉత్సాహం అండి. మీరు తప్పు సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా?
రావణుని అంతఃపురమును పూర్తిగా గాలించినను హనుమకు సీతాసాధ్వి మాత్రము కనపడలేదు. సముద్రమును లంఘించి వచ్చిన తన ప్రయత్నము వృధా అయినదని జానకీదేవి జాడ తెలుసుకొనక తను మరలి వెళ్ళినచో తన రాకకై నిరీక్షించుచున్న వానరులందరూ సీత జాడ తెలియలేదన్న వార్త విని ప్రాయోపవేశం చేసెదరని హనుమ మిక్కిలి దుఃఖించెను. మరలా అంతలోనే ధైర్యం తెచ్చుకుని దిగులు పడకుండా ఉత్సాహముతో నుండుట వలన కార్యసిద్ధియు పరమసుఖము సర్వసంపదలు కలుగును అనుకుని మరలా ఉత్సాహముతో సీతను వెతకసాగెను. ఉత్సాహం అనేది సంపదల మూలంగా అభివర్ణించాడు హనుమ. ఉత్సాహం ద్వారా అన్ని పనులు విజయవంతమవుతాయని సుందరకాండ ఉపదేశము. అందుకని సంపదలు ఉత్సాహం వల్ల వస్తాయి అనేది సరి అయిన సమాధానం. అలాగని దృఢ నిశ్చయం లేకపోయినా శ్రమ లేకపోయినా కూడా రాదు. కానీ మన ఈ సుందరకాండ ద్వారా హనుమంతుడు భావించిన దీని ప్రకారం ఉత్సాహము అనేది సరి అయిన సమాధానం. ఉత్సాహం ఉంటేనే నిరంతర ప్రయత్నము చేయగలము, దృఢంగా నిశ్చయించుకొని శ్రమపడి కార్యాన్ని సాధించుకోగలుగుతాము. 3వ ప్రశ్న తర్వాత ఒకసారి పాయింట్స్ పట్టిక చూద్దామండి. సీత గారు ఇప్పటి వరకైతే పాయింట్స్ ఏమీ సంపాదించలేదు, పర్వాలేదు, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి ముందు. అలాగే అన్నపూర్ణ గారు 100 పాయింట్లు సంపాదించుకున్నారు. లక్ష్మి గారు కూడా 100 పాయింట్లు సంపాదించుకున్నారు. చైతన్య గారు కూడా ఇంకా ఏమీ సంపాదించలేదు, పర్వాలేదు, ఇంకా మనకి 9 ప్రశ్నలు ఉన్నాయి, గెలవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 4వ ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. హనుమ చూసిన రావణుని ధనాగారము ఎలా ఉండెను? ప్రశ్న మరొకసారి చదువుతున్నాను. హనుమ చూసిన రావణుడి ధనాగారం ఎలా ఉండెను? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ తోరణాలు కట్టి కుబేరుని మందిరము వలె. ఆప్షన్ బి వికసిత శోభిత మణికంఠము వలె. ఆప్షన్ సి జెండాలు కట్టి శివుని దివ్య భవనము వలె. ఆప్షన్ డి అన్ని. నేను ఆప్షన్స్ చెప్పకముందే 4 ఎత్తేశారు ప్లకార్డ్స్, కాబట్టి ఒకసారి నేను మళ్ళీ ఆప్షన్స్ చదువుతాను. చదివిన తర్వాత ఎవరైతే ఫస్ట్ గా రేస్ చేస్తారో వాళ్ళకే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ తోరణాలు కట్టి కుబేరుని మందిరము వలె. ఆప్షన్ బి వికసిత శోభిత మణికంఠము వలె. ఆప్షన్ సి జెండాలు కట్టి శివుని దివ్య భవనము వలె. ఆప్షన్ డి అన్ని. ముందుగా ప్లకార్డ్ రేస్ చేశారు సీత గారు సమాధానం చెప్పండి. తోరణాలు కట్టి కుబేరుని మందిరం వల్లే అనుకుంటున్నారు. హనుమ చూసిన రావణుని ధనాగారం ఎలా ఉండెను అనే ప్రశ్నకి తోరణాలు కట్టి కుబేరుని మందిరం వలె అనే సమాధానం చెప్పారు సీత గారు. ఇది సరి అయినదా కాదా తెలుసుకుందాము. మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా మనం తెలుసుకుందాం. అన్నపూర్ణ గారు అన్ని కుబేరుని మండపం లాగా, మణికంఠం లాగా, దివ్య భవనం, శివుడి దివ్య భవనం లాగా. ఓకే, రైట్, మంచి జవాబు. మీరేమనుకుంటున్నారు? శివుని సి జెండాలు కట్టి శివుని దివ్య భవనం వలె అనుకున్నారు. మీరేమనుకుంటున్నారండి? డి అన్ని అనుకుంటున్నారు. ఓకే, అందరూ చక్కగా సమాధానాలు చెప్పారు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ప్లకార్డ్ రేస్ చేసిన మన సీత గారు చెప్పారా లేదా అనేది చూద్దాం. హనుమ చూసిన రావణుని ధనాగారము ఎలా ఉండెను అనే ప్రశ్నకి సరైన సమాధానం సి జెండాలు కట్టి శివుని దివ్య భవనము వలె, తోరణాలు కట్టి కుబేరుని మందిరం వలె కాదు. సో సీత గారు తప్పు సమాధానం అండి. ఏం పర్లేదు, ఇంకా మనకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు రావణుని అద్భుతమైన ధనాగారాన్ని చూశాడు. అది అత్యంత వైభవంతో అపూర్వమైన శిల్పకళతో అలంకరించబడి జెండాలతో శోభాయమానంగా వెలుగొందుతూ శివుని దివ్య భవనాన్ని తలపించింది. ఈ ధనాగారం రావణుని సంపద, శోభ మరియు మహోన్నత ప్రతిష్టను ప్రతిబింబించింది. అది కేవలం ఒక ధనాగారమే కాకుండా రావణుని అధికారానికి, శక్తికి మరియు ధార్మిక మహత్వానికి సాక్ష్యంగా నిలిచింది. మనం నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోదామా? 5వ ప్రశ్న. సీతాన్వేషణకై లంకకు వెళుతున్నప్పుడు హనుమంతుని తోకను దేనితో పోల్చారు? ప్రశ్న మరొకసారి చదువుతున్నాను. సీతాన్వేషణకై లంకకు వెళుతున్నప్పుడు హనుమంతుడి తోకను దేనితో పోల్చారు? ఆప్షన్స్ చదువుతున్నానండి. ఆప్షన్ ఏ పాశుపతం. ఆప్షన్ బి ఇంద్రధనస్సు. ఆప్షన్ సి 5 తలల సర్పము. ఆప్షన్ డి ఇంద్రధ్వజం. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ పాశుపతం. ఆప్షన్ బి ఇంద్రధనస్సు. ఆప్షన్ సి 5 తలల సర్పము. ఆప్షన్ డి ఇంద్రధ్వజము. ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు లక్ష్మి గారు. సి అండి, సి.
ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు మన లక్ష్మి గారు. సమాధానం సి 5 తలల సర్పము అనుకుంటున్నారు. అవునో కాదో తెలియదు కానీ 5 తల సర్పం మెగాసింగ్ గెస్ట్ చేస్తున్నారు. సీతాన్వేషణకై లంకకు వెళ్తున్నప్పుడు హనుమంతుడి తోకను దేనితో పోల్చారు అనే ప్రశ్నకి సమాధానంగా 5 తలల సర్పము అని చెప్పారు లక్ష్మి గారు. ఇది సరైనదా కాదా తెలుసుకునే ముందు మన కంటెస్టెంట్స్ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఏ పాశుపతం అనుకుంటున్నారు సీత గారు? అన్నపూర్ణ గారు డి డి ఇంద్రధ్వజం అనుకుంటున్నారు. మీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసా లేకపోతే ఇది కూడా గెస్సింగ్. మీరు కూడా గెస్ట్ చేస్తున్నారు? ఓకే. చైతన్య గారు ఇంద్రధ్వజం మీరు కూడా ఇంద్రధ్వజం అనుకుంటున్నారు. మీకు తెలుసా అండి ఈ ప్రశ్నకి సమాధానం లేకపోతే? ఓకే, గెస్ట్ చేస్తున్నారు. చాలా మందికి తెలియదు ఈ ప్రశ్నకి సమాధానం. గెస్సింగ్. సరే, అయితే ఈ ప్రశ్నకి మరి లక్ష్మి గారు సరైన సమాధానం చెప్పారా లేదా? సీతాన్వేషణకై లంకకు వెళ్తున్నప్పుడు హనుమంతుడి తోకను దేనితో పోల్చారు అనే ప్రశ్నకి లక్ష్మి గారు ఇచ్చిన 5 తలల సర్పము అనే సమాధానం తప్పు. సరైన సమాధానం డి ఇంద్రధ్వజం. మీరిద్దరు సరిగ్గా గెస్ట్ చేశారండి, కానీ ప్లకార్డ్ ముందుగా రేస్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? ఎర్రని నాసిక గల హనుమంతుడి ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమగు సూర్యమండలములవలే విలసిల్లుచుండెను. ఆకాశమున తేలిపోవుచున్న వాయుపుత్రుని యొక్క వాలము మహోన్నతముగా నిలిచి పైకెత్తబడిన ఇంద్రధ్వజము వలె శోభిల్లుచుండెను. నేటి మన 6వ ప్రశ్న. రామాయణంలో వర్ణించిన పుష్పక విమానం లంకా నగరంలో ఎక్కడ నిలబడి ఉంది? ప్రశ్న మరొకసారి చదువుతున్నానండి. రామాయణంలో వర్ణించిన పుష్పక విమానం లంకా నగరంలో ఎక్కడ నిలబడి ఉంది? ఆప్షన్స్ చెప్పాక కరెక్ట్గా సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రమే దయచేసి ప్లకార్డ్ రైస్ చేయండి, ఓకేనా? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రావణుని అంతఃపురమునందు, ఆప్షన్ బి రావణుని నివాస భవనమునందు, ఆప్షన్ సి రావణుని ఉద్యానవనమందు, ఆప్షన్ డి రావణుని నివాస భవనము వెనుక భాగమందు. ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు మన చైతన్య గారు. సమాధానం ఏం చెప్తున్నారండి? రావణుని ఉద్యానవనం. ఓకే, చైతన్య గారు ముందుగా ప్లకార్డ్ రైస్ చేశారు. రావణుని ఉద్యానవనమందు పుష్పక విమానం నిలబడి ఉంది అని అనుకుంటున్నారు. అది సరైన సమాధానమా కాదా తెలుసుకుందాము. ముందుగా మన మిగతా కంటెస్టెంట్స్ జవాబులు కూడా తెలుసుకుందాం. అంతఃపురంలో అనుకుంటున్నారు సీత గారు. మీకు జవాబు తెలుసా, గెస్ట్ చేస్తున్నారా? ఓకే, సరే. అన్నపూర్ణ గారు నాది గెస్సింగ్ కానీ ఉద్యానవనం ఉండదు. ఉద్యానవనం అనుకుంటున్నారు అన్నపూర్ణ గారు. నాది లక్ష్మి గెస్సింగ్ గారు రావణ్ నివాసం బ్యాక్ సైడ్. పార్కింగ్ ఏరియా అక్కడ పెట్టుకున్నాడు అనుకుంటున్నా. అంతే, బయటే ఉంటుంది కదా, విమానం కూడా మరి ప్లేస్ ఉండదు కదా. పార్కింగ్ ఏరియా ఇంటి వెనకాల పెట్టుకున్నాడు రావణుడు, అందుకని అక్కడ విమానాన్ని పార్క్ చేసి అప్పట్లో వెనక. ఓ ఓకే, అప్పట్లో వెనక పెట్టుకున్నాడు. సరే, కానీ చైతన్య గారు ఏం చెప్పారు మనకి? ఉద్యానవనంలో పెట్టుకున్నట్ట, గార్డెన్ లో. పుష్పక విమానం కదా, పుష్పాలతో ఉంటుంది. సరే, విహరించడానికి పుష్పాలు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాగుంది. సరే, ఇప్పుడు సరైన సమాధానం చైతన్య గారు చెప్పారా లేదా తెలుసుకుందాం. రామాయణంలో వర్ణించిన పుష్పక విమానం లంకా నగరంలో ఎక్కడ నిలుపబడి ఉంది అనే ప్రశ్నకి సరైన సమాధానం రావణుని నివాస భవనమునందు. మీరు చెప్పిన ఉద్యానవనం అనే ఆన్సర్ రాంగ్. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? సుందరకాండలో వర్ణించిన ప్రకారం హనుమంతుడు లంకానగరాన్ని శోధిస్తున్నప్పుడు రావణుని విలాసవంతమైన నివాసంలో మధ్య భాగంలో నిలిపి ఉంచబడిన పుష్పక విమానాన్ని దర్శించాడు. ఈ విమానం అపూర్వమైన శిల్పకళకు ప్రతీకగా అత్యంత విలువైన రత్నాలు, వజ్రాలతో విరాజిల్లుతూ బంగారంతో నిర్మితమై ఉంది. పుష్పక విమానం కేవలం ఒక వాహనం కాకుండా రావణుడి మహోన్నత శక్తిని, అపారమైన సంపదను, అతడి రాజసిక జీవిత శైలిని ప్రతిబింబించింది. దాని దివ్యమైన ఆకృతి, వైభవం, ప్రకాశం హనుమంతుడికి అది అసాధారణమైనదని గుర్తు చేసింది. రావణుడు తన నివాసంలోనే ఈ అమూల్యమైన విమానాన్ని భద్రపరిచినందువల్ల అది అతని స్వరాజ్యపు అహంకారాన్ని, సంపద మీద అతడి అధికారం అంతటినీ తెలియచేస్తుంది. సగం ప్రశ్నలు పూర్తయినట్టు ఈ ప్రశ్నతోటి. మనం పాయింట్స్ ఒకసారి చూద్దామండి. అన్నపూర్ణ గారు, లక్ష్మి గారు 100 పాయింట్లతోటి లీడింగ్ లో ఉన్నారు. చైతన్య గారు ఇంకా సీత గారు ఇంకా బోని చేయలేదు, పర్వాలేదు. ఇంకా 6 ప్రశ్నలు ఉన్నాయి. చూద్దాం ఎవరు విజేతలుగా నిలుస్తారు. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదామా మరి? వేదా సీడ్స్ వారు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి హై డెన్సిటీ పాపులేషన్,
అధిక సాంద్రత కలిగిన వేద ప్లాటినం, వేద ధర్మా గోల్డ్, వేద డాక్టర్ చంద్ర గోల్డ్, వేద అభయ, వేద గౌతమి గోల్డ్ BZ2 మన రైతులకు అందిస్తున్నారు. వేద ప్లాటినం BZ2 హైబ్రిడ్ పత్తి విత్తనాలు రైతుని రారాజును చేస్తాయి. వేదా సీడ్స్ అంటే ఈ వేద భూమికి విలువైన కానుకని చాటండి. 7వ ప్రశ్న, రావణుడు యక్ష కిన్నెర కన్యలను బలప్రయోగంతో ఎందుకు తీసుకొచ్చాడు? ప్రశ్న మరొకసారండి. రావణుడు యక్ష కిన్నెర కన్యలను బల ప్రయోగముతో ఎందుకు తెచ్చెను? ఆప్షన్స్. ఆప్షన్ ఏ యుద్ధ ప్రియుడగుటచే, ఆప్షన్ బి కామప్రియుడగుటచే, ఆప్షన్ సి ముల్లోకాలను భయభ్రాంతులను చేయుటకు, ఆప్షన్ డి విష్ణువు మీద క్రోధముతో. ఆప్షన్స్ మళ్ళీ చెప్తున్నాను. ఆప్షన్స్ చెప్పాక సరి అయిన సమాధానం తెలిసిన వాళ్ళు ప్లకార్డ్ రైస్ చేయండి. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ యుద్ధ ప్రియుడగుటచే, ఆప్షన్ బి కామప్రియుడగుటచే, ఆప్షన్ సి ముల్లోకాలను భయభ్రాంతులను చేయుటకు, ఆప్షన్ డి విష్ణువు మీద క్రోధముతో. ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు అంటూ ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు సీత గారు. కామప్రియుడగుటచే. సెకండ్ కామప్రియుడగుటచే అనుకుంటున్నారు సీత గారు. ఓకే, రావణుడు యక్షకిన్నెర కన్యలను బలప్రయోగంతో కామప్రియుడగుటచే తీసుకొచ్చాడు అని అనుకుంటున్నారు సీత గారు. సరే, సరైన సమాధానమా కాదా అనేది తెలుసుకుందాం. ముందుగా మన కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. అన్నపూర్ణ గారు సేమ్ కామప్రియుడగుటచే. ముల్లోకాలను భయభ్రాంతులు చేయడానికి లోకాలను భయభ్రాంతులను చేయడానికి అనుకుంటున్నారు లక్ష్మి గారు. మరి చైతన్య గారు ఏమనుకుంటున్నారు? విష్ణువు మీద క్రోధంతో కిన్నెర కన్యలను తీసుకొచ్చారు అనుకుంటున్నారు. సరే, ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. సీత గారు చెప్పారు కామప్రియుడగుటచే అని. ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు కాబట్టి వారి ఆన్సర్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. రావణుడు యక్షకిన్నెర కన్యలను బలప్రయోగంతో ఎందుకు తెచ్చెను అనే ప్రశ్నకి సమాధానం ఆప్షన్ ఏ యుద్ధ ప్రియుడగుటచే. యుద్ధం మీద ఇష్టంతో, అంటే ఇప్పుడు వాళ్ళని ఎత్తుకుని తీసుకుని వచ్చేస్తే వాళ్ళందరూ యుద్ధానికి వస్తారు కదా, చక్కగా యుద్ధం చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు. సీత గారు ఇచ్చిన సమాధానం తప్పు సమాధానం అండి. ఆప్షన్ ఏ యుద్ధ ప్రియుడగుటచే ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? యుద్ధప్రియుడైన రావణునిచే యక్ష కిన్నెర కన్యలను బలప్రయోగముతో తీసుకురాబడ్డారు. అట్లు తెచ్చుట చేత వారి పెద్దలు యుద్ధముకు ఒత్తురని రావణుని ఆలోచన. కొంతమంది మాత్రము రావణుని మోహించి వచ్చిరి. మరి 8వ ప్రశ్నకు వెళ్ళిపోదామా? 8వ ప్రశ్న, రావణుడు హనుమను శిక్షించుటకు 3వసారి ఎవరిని పంపాడు? ప్రశ్న మరొకసారండి. రావణుడు హనుమను శిక్షించుటకు 3వసారి ఎవరిని పంపాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 80,000 మంది కింకరులను, ఆప్షన్ బి జంబుమాలిని, ఆప్షన్ సి రాక్షస మంత్రుల కుమారులను, ఆప్షన్ డి విరూపాక్షాది సేనాపతులను. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నానండి. ఆప్షన్ ఏ 80,000 మంది కింకరులను, ఆప్షన్ బి జంబుమాలిని, ఆప్షన్ సి రాక్షస మంత్రుల కుమారులను, ఆప్షన్ డి విరూపాక్షాది సేనాపతులను. నాది ఇంకా అవలేదు. అన్నపూర్ణ గారు ముందుగా ప్లకార్డ్ రైస్ చేశారండి. సమాధానం చెప్పండి. ఆప్షన్ ఏ 80,000 మంది 80,000 మంది కింకరులను కింకరులను పంపించారు. ఓకే, రావణుడు హనుమను శిక్షించడానికి 80,000 మంది కింకరులను 3వసారి పంపించాడు. 3వసారిగా వాళ్ళని పంపించాడు అని మీరు అనుకుంటున్నారు. ఆన్సర్ తెలుసండి? గెస్ చేస్తున్నారా? తెలుసని అనుకుంటున్నాను. రామారాయుడు మీరు చెప్పాలి. ఓకే, సరే అండి. సీత గారు ఏమనుకుంటున్నారు? జంబుమాలిని అనుకుంటున్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? లక్ష్మి గారు జంబుమాలిని అనుకుంటున్నారు. చైతన్య గారు ఏమనుకుంటున్నారు? 80,000 మంది కింకరులను అనుకుంటున్నారు మీరు కూడా. ఓకే, ఈ ప్రశ్నకి సరి అయిన సమాధానం ఏదో ఇప్పుడు మనం చూద్దాం. రావణుడు హనుమను శిక్షించుటకు 3వసారి ఎవరిని పంపాడు అనే ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ సి రాక్షస మంత్రుల కుమారులను. ఆప్షన్ ఏ 80,000 మంది కింకరులను రాంగ్ ఆన్సర్ అండి. మళ్ళీ పాయింట్స్ నాకే వచ్చేసాయి. నేను చాలా పాయింట్స్ సంపాదించుకున్నాను ఈసారి. గోల్డ్ కాయిన్ నాకే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? ముందుగా రావణుడు హనుమతో పోరాడేందుకు 80,000 మంది రాక్షసులను పంపించాడు. అయితే వారు పరాజయాన్ని చవిచూశారు. అనంతరం జంబుమాలిని పంపించి అతన్ని శిక్షించేందుకు ప్రయత్నించాడు.
జంబుమాలిని కూడా మరణించిన తర్వాత రావణుడు తన రాక్షస మంత్రుల కుమారులను హనుమను శిక్షించేందుకు పంపించాడు. సరేనండి, ఇంకా 4 ప్రశ్నలు ఉన్నాయి మనకి. ఏం పర్వాలేదు, చూద్దాం ఎవరు విజేతగా నిలుస్తారు మీ నలుగురిలో. 9వ ప్రశ్న. అన్ని గ్రహములలో సూర్యకాంతిని గ్రహించు గ్రహం ఏది? ప్రశ్న మరొకసారి చదువుతున్నాను. అన్ని గ్రహాలలో సూర్యకాంతిని గ్రహించు గ్రహం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అంగారకుడు, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి చంద్రుడు. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ అంగారకుడు, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి చంద్రుడు. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు లక్ష్మి గారు. రైటో రాంగో తెలియదు కానీ ఏ అంగారకుడు అని అనుకుంటున్నా. బెస్. ఆప్షన్ ఏ అంగారకుడు అనుకుంటున్నారు. ప్రశ్న సరిగ్గానే విన్నారు కదా? అన్ని గ్రహాల్లోకి సూర్యకాంతిని గ్రహించు గ్రహం ఏది? ఇక్కడ నేను చదివిన అన్ని గ్రహాల్లోకి సూర్యకాంతిని గ్రహించే గ్రహం ఏది? అంగారకుడు అనుకుంటున్నారు మీరు. సరే, ఓకే. మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా చూద్దాం. సీత గారు బుధుడు శుక్రుడు బుధుడు అనుకుంటున్నారు. అన్నపూర్ణ గారు అంగారకుడు అనుకుంటున్నారు. చైతన్య గారు మీరేమనుకుంటున్నారు? చైతన్య గారు శుక్రుడు అనుకుంటున్నారు. సరే, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏదో ఇప్పుడు చూద్దాం. అన్ని గ్రహములలో సూర్యకాంతిని గ్రహించు గ్రహం ఆప్షన్ డి చంద్రుడు ఈజ్ ది రైట్ ఆన్సర్. చంద్రుడు సూర్యుడి కాంతిని గ్రహిస్తాడు. సో ఆప్షన్ డి చంద్రుడు ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ మీరు చెప్పిన అంగారకుడు అనే ఆన్సర్ తప్పు. సో ఈ పాయింట్స్ కూడా ఎవరికి రాలేదు. ఈ పాయింట్స్ కూడా అన్ని నాకే వచ్చేసాయి. సో ఈ ప్రశ్నకి సమాధానం చంద్రుడు. చంద్రుడు కాదు అని ఎందుకు అనుకున్నారండి? చల్లగా ఉంటాడు కదా చంద్రుడు. అంగారకుడు కుజుడు కొంచెం వేడి ఎక్కువ తెలుస్తాడు కదా, ఇప్పుడేమో గెస్ట్ చేస్తాం. కానీ రాత్రికి పగలకి తేడా ఉంది కాబట్టి చంద్రుడు ఎక్కువగా గ్రహిస్తాడు కాబట్టి చంద్రుడే కరెక్ట్. చంద్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. వేదా సీడ్స్ వారు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి హై డెన్సిటీ పాపులేషన్, అధిక సాంద్రత కలిగిన వేదా ప్లాటినం, వేదా ధర్మా గోల్డ్, వేదా డాక్టర్ చంద్ర గోల్డ్, వేదా అభయ, వేదా గౌతమి గోల్డ్ BZ2 మన రైతులకు అందిస్తున్నారు. వేదా ప్లాటినం BZ2 హైబ్రిడ్ పత్తి విత్తనాలు రైతుని రారాజును చేస్తాయి. వేదా సీడ్స్ అంటే ఈ వేద భూమికి విలువైన కానుకని చాటండి. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? చంద్రుడు సూర్యకాంతిని గ్రహించే గ్రహం. అన్ని గ్రహాలు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి, కానీ చంద్రుడు సూర్యకాంతిని మలుచుకుంటూ తన ప్రకాశాన్ని మరింత పెంచుకుంటాడు. ఇతర గ్రహాల కన్నా చంద్రుడు సూర్యకాంతిని ఎక్కువగా గ్రహించి ఆ కాంతిని తన యొక్క ప్రకాశంగా ప్రసారం చేస్తాడు. 10వ ప్రశ్న. సీతాదేవి తన పాతివ్రత్యాది మహాగుణములతో ఎవరి మన్ననలను పొందింది? ప్రశ్న మరొకసారి చదువుతున్నానండి. సీతాదేవి తన పాతివ్రత్యాది మహాగుణములతో ఎవరి మన్ననలను పొందింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కౌసల్య, ఆప్షన్ బి అరుంధతి, ఆప్షన్ సి రోహిణి, ఆప్షన్ డి స్వాహాదేవి. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ కౌసల్య, ఆప్షన్ బి అరుంధతి, ఆప్షన్ సి రోహిణి, ఆప్షన్ డి స్వాహాదేవి. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు సమాధానం చెప్పండి. అరుంధతి అనుకుంటున్నారు. మీకు సమాధానం తెలుసా? మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే తెలిసే చెప్పారనిపిస్తోంది. అనుకుంటున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ అభిప్రాయాలు కూడా తెలుసుకుందామండి. కౌసల్యది అనుకుంటున్నారు. కౌసల్య మన్ననలను పొందింది సీతాదేవి అనుకుంటున్నారు. లక్ష్మి గారు అరుంధతి అనుకుంటున్నారు. చైతన్య గారు అరుంధతి అనుకుంటున్నారు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం అన్నపూర్ణ గారు చెప్పారా లేదా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీతాదేవి తన పాతివ్రత్యాది మహాగుణములతో ఎవరి మన్ననలను పొందింది అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి అరుంధతి. కంగ్రాట్స్ అండి, మీకు 100 పాయింట్స్ వచ్చాయి. లీడింగ్ లోకి వచ్చేసారు మీరు 200 పాయింట్స్ తోటి. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? అరుంధతి మహాపతివ్రత. ఆమె సమర్థత, న్యాయంపై నిబద్ధత మరియు భర్తతో పాటు ధర్మ మార్గంలో నడవడం వంటి లక్షణాలు ఆమెను ఒక మహాపతివ్రతగా అందరి స్త్రీలకు ఆదర్శప్రాయంగా నిలిపాయి.
సీతాదేవి కూడా భర్త మీద ప్రేమ, అంకితభావం లాంటి ధర్మపరమైన సద్గుణాలు గలదే మహాసాధ్విగా నిలిచి అరుంధతి ఇత్యాది మహాపతివ్రతల మన్ననలు పొందినది. హనుమ తన మాటల్లో సీతాదేవి పతివ్రతా గుణాలను అవినాభావముగా పాటించడాన్ని స్తుతిస్తూ ఆమెను అరుంధతి వంటి ప్రఖ్యాత పతివ్రతలతో సమానంగా పేర్కొన్నాడు. 11వ ప్రశ్న అండి. మైనాకుడిని దేవేంద్రుడి వజ్రాయుధం నుండి ఎవరు కాపాడారు? ప్రశ్న మరొకసారి చదువుతున్నాను. మైనాకుడిని దేవేంద్రుడి వజ్రాయుధం నుండి ఎవరు కాపాడారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ విష్ణు భగవానుడు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి వాయుదేవుడు, ఆప్షన్ డి రుద్రుడు. మరి ఒకసారి ఆప్షన్స్ చదువుతున్నానండి. ఆప్షన్స్ చదివాక ప్లకార్డ్ రైజ్ చేయండి. ఆప్షన్ ఏ విష్ణు భగవానుడు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి వాయుదేవుడు, ఆప్షన్ డి రుద్రుడు. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు చైతన్య గారు. చైతన్య గారు సమాధానం చెప్పండి. ఆప్షన్ సి వాయుదేవుడు. ఆప్షన్ సి వాయుదేవుడు అనుకుంటున్నారు. మీకు సమాధానం తెలుసా ఈ ప్రశ్నకి, లేకపోతే గెస్ చేస్తున్నారా? అంటే విన్నాను. అదే కరెక్ట్. ఓకే అండి. మరి మనం మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా చూద్దాం. వాయుదేవుడు అనుకుంటున్నారు సీత గారు. అన్నపూర్ణ గారు వాయుదేవుడు అనుకుంటున్నారు. లక్ష్మి గారు కూడా వాయుదేవుడు. మళ్ళీ ఏకతాటిపై నిలిచారు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సమాధానం. బాగుందండి. ఒకసారి ఈ ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానం సరి ఏందో కాదో చూద్దాం ఇప్పుడు. మైనాకుడిని దేవేంద్రుడి వజ్రాయుధం నుండి ఎవరు కాపాడెను అనే ఈ ప్రశ్నకి సమాధానం సి వాయుదేవుడు. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ సమాధానం చెప్పారు. 100 పాయింట్లు మీకు. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? దేవేంద్రుడు పర్వతములపై కోపించి తన వజ్రాయుధముతో పర్వతాల రెక్కలను ఏకైకంగా ఛేదించాడు. అప్పుడు మైనాకుడు తన రెక్కలను రక్షించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో మైనాకుడి వద్దకు చేరుకొని అతని రెక్కలను నరుకుటకు ప్రయత్నించాడు. అయితే వాయుదేవుడు కరుణించి మైనాకుడిని తన వాయువుతో దూరంగా విసిరివేసి అతన్ని రక్షించాడు. ఇప్పుడు చివరి ప్రశ్న, ఈ ఎపిసోడ్లో చివరి ప్రశ్న, 12వ ప్రశ్న. జాగ్రత్తగా సమాధానం చెప్పండి. ఎవరు విజేతగా నిలుస్తారో చూద్దాం. ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి ఆపర్చునిటీస్. లక్ష్మి గారికి, చైతన్య గారికి కూడా. ఈ ప్రశ్న కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సమాధానం సరిగ్గా చెప్తే అప్పుడు టై అవుతుంది. మళ్ళీ అన్నపూర్ణ గారు 200 పాయింట్లతో లీడింగ్లో ఉన్నారు. మీరిద్దరూ చెరొక 100 పాయింట్లతో ఉన్నారు. సీత గారు ఇప్పటిదాకా అయితే ఏమీ చెప్పలేదు. ఈ సమాధానం చెప్పగలుగుతారేమో చూద్దాం. 12వ ప్రశ్న. దేవతలు రాజ్యకాంక్షతో హిరణ్యకశిపుని రాజశిబిరాన్ని కూలద్రోసిన తరువాత దేవేంద్రుడు ఏమి అపహరించెను? ప్రశ్న మరొకసారి చదువుతున్నానండి. దేవతలు రాజ్యకాంక్షతో హిరణ్యకశిపుని రాజశిబిరాన్ని కూలద్రోసిన తరువాత దేవేంద్రుడు ఏమి అపహరించెను? ఆప్షన్స్: ఆప్షన్ ఏ హిరణ్యకశిపుని సమస్త సామ్రాజ్యం, ఆప్షన్ బి హిరణ్యకశిపుని పుష్పక విమానం, ఆప్షన్ సి హిరణ్యకశిపుని నిధి మరియు ఆయుధ భాండారం, ఆప్షన్ డి హిరణ్యకశిపుని భార్య. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ హిరణ్యకశిపుని సమస్త సామ్రాజ్యం, ఆప్షన్ బి హిరణ్యకశిపుని పుష్పక విమానం, ఆప్షన్ సి హిరణ్యకశిపుని నిధి మరియు ఆయుధ భండారం, ఆప్షన్ డి హిరణ్యకశిపుని భార్య. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు. ఆప్షన్స్ చదివిన తర్వాత అన్నపూర్ణ గారు సమాధానం చెప్పండి. అన్నపూర్ణ గారు. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ హిరణ్యకశిపుని సమస్త సామ్రాజ్యం అనుకుంటున్నారు. దేవతలు రాజకాంక్షతో హిరణ్యకశిపుని రాజశిబిరాన్ని కూలద్రోసిన తర్వాత దేవేంద్రుడు ఏమి అపహరించాడు? ఇంకోసారి ఆన్సర్స్ చదువుతారా? మీరు సమాధానం చెప్పేశారు కదా ఈ ప్రశ్నకి. హిరణ్యకశిపుని సమస్త సామ్రాజ్యం అని చెప్పారు. ఈ ప్రశ్నకి ఇది సరైన సమాధానమా కాదా మనం చూద్దాం. మన కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా ఇప్పుడు చూద్దాం. సీత గారు ఏమనుకుంటున్నారు? నిధి మరియు ఆయుధ భాండారం అనుకుంటున్నారు. మీరు కూడా నిధి మరియు ఆయుధ భాండారం. మీరేమనుకుంటున్నారు? హిరణ్యకశిపుని భార్య అనుకుంటున్నారు. ఓకే, వీరిలో ఎవరు సరి అయిన సమాధానం చెప్పారో చూద్దాము. దేవతలు రాజ్యకాంక్షతో హిరణ్యకశిపుని రాజశిబిరాన్ని కూలద్రోసిన తరువాత దేవేంద్రుడు ఏమి అపహరించను అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి హిరణ్యకశిపుని భార్య.
ఆప్షన్ ఏ హిరణ్యకశిపుని సమస్త సామ్రాజ్యం అనేది తప్పండి. అన్నపూర్ణ గారు రాంగ్ ఆన్సర్ చెప్పారు. దీనికి కూడా మీకు పాయింట్స్ రాలేదు. సమస్త సామ్రాజ్యాన్ని దానికోసమే కదా వాళ్ళు దండెత్తి వచ్చారు. కానీ దేవేంద్రుడు మాత్రం హిరణ్యకశిపుని భార్యను ఎత్తుకుపోయాట. ఇప్పుడు ఈ ప్రశ్నకి వివరణ చూద్దామా? దేవతలు హిరణ్యకశిపుని రాజశిబిరాన్ని కూలద్రోసిన తర్వాత దేవేంద్రుడు హిరణ్యకశిపుని భార్యను అపహరించాడు. ఈ సందర్భముగా హిరణ్యకశిపుడు తన భార్యను తిరిగి పొందుటకు ప్రయత్నించి నారదుని ద్వారా సంప్రదింపులు జరిపి తన భార్యను తిరిగి తెచ్చాడు. ఇది శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద వచనంలో పేర్కొనబడింది. అక్కడ హిరణ్యకశిపుని భార్య పేరు కీర్తి అని సూచించబడినది. చైతన్య గారు సరిగ్గా సమాధానం చెప్పారు, కానీ మీరు ప్లకార్డ్ ముందుగా రేస్ చేయలేకపోయారు. కాబట్టి పాయింట్స్ ఎవరికి ఏమి రాలేదు, ఈ పాయింట్స్ కూడా నాకే వచ్చేసాయి. సో ఈ ఎపిసోడ్ లో లీడింగ్ లో ఉన్నారు మన అన్నపూర్ణ గారు 200 పాయింట్లతో. కంగ్రాచులేషన్స్ అండి. చాలా సరదాగా గడిచిందండి ఈ ఎపిసోడ్. చాలా స్ఫూర్తిదాయకంగా ఆడారు అందరూ. అన్నపూర్ణ గారు సెమీఫైనల్స్ కి వెళ్తున్నారు. మిగతా ముగ్గురికి కూడా మనం బహుమతులు ఇప్పుడు ఇచ్చేద్దామా? మా క్విజ్ పోటీకి వచ్చి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బహుమతి ప్రదానం చేయడం కోసం శ్రీమతి పొన్నపల్లి శ్రీదేవి గారిని ఆహ్వానిస్తున్నాను. నమస్తే అండి. సీత గారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. నా పేరు లక్ష్మి. చాలా థ్యాంక్స్ Thank అండి. you. చాలా లైవ్లీగా పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా చక్కగా బాగా చేయించారు మా చేత. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా తెలియని విషయాలు కూడా ఇవాళ తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి మన విజేత అన్నపూర్ణ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సెమీఫైనల్స్ కి కూడా వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. కానీ చాలా తెలియని విషయాలు బాగా నేర్పారు. బాగా నేర్చుకుని ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా రావాలని ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. కూడా చేస్తా అంటున్నారు కదా. అవునండి, దాంట్లో కూడా ఫ్యూచర్ లో చాలా రాబోతున్నాయి. మహాభారతాన్ని గురించి కూడా కొన్ని పాయింట్స్ తీసుకుని వివిధ కార్యక్రమాలన్నీ రూపొందిస్తున్నారు. అప్పుడు కూడా మిమ్మల్ని చూడాలని ఆశిస్తున్నాం. మేము కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. అలాగే మా సనాతన నిధి యూట్యూబ్ ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. వేదా సీడ్స్ వారు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి హై డెన్సిటీ పాపులేషన్, అధిక సాంద్రత కలిగిన వేదా ప్లాటినం, వేదా ధర్మా గోల్డ్, వేదా డాక్టర్ చంద్ర గోల్డ్, వేదా అభయ, వేదా గౌతమి గోల్డ్ BZ2 మన రైతులకు అందిస్తున్నారు. వేదా ప్లాటినం BZ2 హైబ్రిడ్ పత్తి విత్తనాలు రైతుని రారాజును చేస్తాయి. వేదా సీడ్స్ అంటే ఈ వేద భూమికి విలువైన కానుకని చాటండి.